హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారా? అసలు వాళ్ళు కొంచెం అయినా సరే మీ విషయంలోని రిగ్రెట్ అవుతున్నారా ఇలా చేసినందుకు? ఆర్ మొత్తానికి సిట్యుయేషన్స్ ఏదైనా అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్యలోని సెపరేషన్‌కి బట్ ఈ వ్యక్తులు ఏమైనా సరే వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి రిగ్రెట్ అవుతున్నారా? లేదా? అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేయమని చెప్పి నాకొకళ్ళు కామెంట్ పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెసేజ్ కూడా చేశారు. సో, మేబీ ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే మీలో చాలామందికి అసలు మీ వ్యక్తులు ఏమనుకుంటున్నారు అనే క్లారిటీ వస్తుందనే ఇలాంటి రీడింగ్ అయితే చేయడం అండి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్ ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారా? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఎందుకో కానీ మీ విషయంలో ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోయారు అని చెప్పొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలాంటివైనా ఉండొచ్చు. కాకపోతే ఈ వ్యక్తి ఫస్ట్ ఏమనుకున్నారంటే, మీ విషయంలో వాళ్ళు చేసేది కానీ ఆర్ మీతో ఉండడం కానీ కరెక్ట్ ఆర్ అదొక గుడ్ డెసిషన్ అని ఫీల్ అయ్యారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే స్టార్టింగ్‌లో మీతో మంచిగా ఉండడం కానీ, లేకపోతే మీకు అన్ని రకాలుగా ప్రామిస్ చేయడం కానీ, ఆర్ కమిట్మెంట్ ఇవ్వడం కానీ అన్నీ చేశారండి. లైక్ ప్రామిసెస్ అనేవైతే ఫేక్ కాదు. జెన్యూన్‌గా చేసినవే. అండ్ వాళ్ళు కూడా అనుకున్నారు. రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుంది అని. మొత్తానికి ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మీ విషయంలోని వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసినా తప్పు లేదు. రిగ్రెట్ అవ్వరు అని బిలీవ్ చేశారండి. కాకపోతే వ్యక్తులు ఎందుకో కానీ స్లోగా డిస్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. లైక్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయిన సిట్యుయేషన్స్ ఆ వ్యక్తిని ఏంటంటే కొంత డిస్ట్రాక్ట్ చేసాయని చెప్పొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసారు. సో, అది మారిపోయిందండి. వాళ్ళ ఒపీనియన్స్ మారిపోయాయని చెప్పొచ్చు. మొత్తానికి చూసే పర్స్పెక్టివ్ ఎప్పుడైతే చేంజ్ అయిపోయిందో ఈ వ్యక్తి ఏంటంటే స్లోగా మీకు దూరం అవ్వడం స్టార్ట్ అయింది. మొత్తానికే మీ ఇద్దరి మధ్యలోని సిట్యుయేషన్స్ కేయోటిక్ అయిపోయి, ఇంక ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరం అయిపోయారు. డెఫినిట్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని వద్దు అనుకోని వెళ్ళిపోయారండి. అదేంటంటే వాళ్ళు కూడా ఊహించలేదు. బట్ అది జరుగుతది అని మాత్రం వాళ్ళకి ఒక సర్టెన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అర్థమైపోయింది. ఇంక వాళ్ళేం చేయలేరు అని చెప్పి అర్థం చేసుకొని, ఏదైతే అదయిందనుకోని ముందడుగు వేసేశారు. మొత్తానికి ఇలా మీ ఇద్దరి మధ్యలోని దూరం అనేది మొదలయింది. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే, ఈ వ్యక్తులు రిగ్రెట్ అవుతున్నారండి. మీ విషయంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌కి కానీ, లేకపోతే అలా దూరం అవ్వడం కానీ, డెఫినిట్‌గా అది వాళ్ళకి హర్టింగ్‌గానే ఉంది అని చెప్పొచ్చు. చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, మీతో స్పెండ్ చేసిన టైం కానీ, లేకపోతే ఆ మెమోరీస్ కానీ అన్నీ గుర్తొస్తున్నాయండి. గుర్తొచ్చినప్పుడల్లా బాధనిపిస్తుంది. కాకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయలేని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే వీళ్ళెలా ఆలోచిస్తున్నారంటే, మీరు దూరం అవ్వడానికి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు. కానీ మళ్ళీ కలిస్తే ఆ రీయూనియన్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే నమ్మకం వాళ్ళకి లేదండి. ఎక్కడో కానీ మేబీ మీరు వాళ్ళని హర్ట్ చేస్తారేమో! లేకపోతే అంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి కదా! అవి మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని ఈ వ్యక్తుల్ని ఆ థాట్స్ అనేవి హాంట్ చేస్తున్నాయని చెప్పొచ్చండి. వాళ్ళేంటంటే ప్రెజెంట్ డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా వరకు ఈ వ్యక్తులైతే ఎగ్జాస్ట్ అయిపోయారు. వాళ్ళకెప్పుడైతే సిట్యుయేషన్స్ ఇలా అయ్యాయో, యాక్చువల్‌గా సెపరేషన్ అనేది జరుగుతుంది అని వాళ్ళనుకున్నారు. అలానే అయ్యింది. బట్ అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వలేదండి. చాలా పెయిన్ ఇచ్చింది అని చెప్పొచ్చు.
అండ్ ఈ వ్యక్తులు కూడా వాళ్ళు మీ విషయంలో చేసుకున్న చాయిసెస్‌కి రిగ్రెట్ అవుతున్నారండి. మేబీ అలాంటి ఒక డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. తొందరపడ్డం, కొంతకాలం వెయిట్ చేయాల్సింది ఆర్ కొంత అడ్జస్ట్ అవ్వాల్సింది. మేబీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యుంటే ఇంత దూరం వచ్చుండేది కాదేమో అని ఆ ఫీలింగ్ మాత్రం వాళ్ళలో అయితే ఉందండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకోనందుకు ఆర్ మీ ఇద్దరి మధ్యలోని ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ క్రియేట్ అయినందుకు చాలా రిగ్రెట్ అయితే అవుతున్నారండి. వాళ్ళైతే అంత హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడాను ఎలా మళ్ళీ కంట్రోల్ చేయాలి ఆర్ ఎలా వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ ఫేజ్ అనేది వాళ్ళ లైఫ్‌లో చాలా అంటే లాంగ్‌గా ఉందండి. అది ఎండ్ అవ్వట్లేదు. ఈవెన్ వాళ్ళే ఎండ్ చేసుకోలేకపోతున్నారని కూడా చెప్పొచ్చు. ఎక్కడో కానీ వ్యక్తులు ఇంకా అక్కడే స్టక్ అయిపోయారు. అలా అని చెప్పి మీ విషయంలోని వాళ్ళకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే ఈ వ్యక్తులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆర్ ఈ వ్యక్తులు ఎందుకంటే రిగ్రెట్ అయినా సరే ముందుకొచ్చి మాట్లాడట్లేదు అంటే ఒకటే రీజన్ అండి. అదేంటంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు ఆర్ వాళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడు పర్వాలేదు. మళ్ళీ కలిసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం అనేది వాళ్ళకి కష్టం. ఏ రోజైనా సరే అంటే మళ్ళీ మీరు వాళ్ళని ఏమైనా అడగడం కానీ, లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ అలాంటివి చేస్తారు. సో, అది బేర్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దాని బదులు ఇలా దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కష్టమో, నష్టమో ఒక స్టెప్ అయితే ముందుకు వేసేశారు. సో, ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతేనే బెటర్ ఏమో అని ఆ వేలో అయితే ఈ వ్యక్తులు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళలోని రిగ్రెట్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మేబీ మాట్లాడే ఛాన్స్ ఉన్నా సరే మాట్లాడే ఛాన్స్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ ఫియర్ అండి. మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో, ఆ పవర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండదేమో మళ్ళీ వస్తే అనే ఆ భయం ఏంటంటే ఈ వ్యక్తిని ఆపేస్తుంది అని చెప్పొచ్చు. సో, ఏదైనా సరే కమింగ్ డేస్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, ఈ వ్యక్తి కొంత వాళ్ళలో ఉన్న నెగటివిటీని డ్రాప్ చేయడానికి ట్రై చేస్తారండి. వాళ్ళేంటంటే మేబీ మీతో ఒక న్యూ బిగినింగ్‌ని మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ నెగటివిటీ అనేదేంటంటే వీళ్ళని ఆపుతుంటది. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలోని రీయూనియన్ జరగాలి అని డెస్టినీ ఉన్నప్పుడు ఏంటంటే అది జరుగుతది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యక్తి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా వాళ్ళలో ఉన్న నెగటివిటీ అనేది ఆపుతది. ఒకవేళ వాళ్ళలో నెగటివిటీ లేకపోయినా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు సిట్యుయేషన్స్ కొంత వాళ్ళకి కోఆపరేట్ చేయకపోవడం అలాంటివి కూడా జరుగుతాయి. బట్ అలా అని చెప్పి అది ఎండ్ అయితే కాదండి. ఎందుకంటే ఈ వ్యక్తి రిగ్రెట్ అవుతున్నారు. ఈ వ్యక్తికి ఎక్కడో కానీ కావాలి అనిపిస్తుంది. సో, మరి దానికోసం వాళ్ళు ఎలా వర్క్ చేస్తే బావుంటుంది? ఆర్ ఏం చేస్తే బావుంటుంది? అని వాళ్ళేంటంటే ఈ విధంగా ఆలోచనలు చేస్తుంటారు. సో, ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే ఒక బ్లాకేజ్ అనేదైతే కనిపిస్తుందండి. లైక్ ఏంటంటే ఈవెన్ వాళ్ళు కమింగ్ డేస్‌లో మీ పరంగా ప్రయత్నాలు చేసినా సరే ఎక్కడో ఏదో వీళ్ళని ఆపడం అనేది కూడా జరుగుతుంటది. సో, ఆ నెగటివిటీ నుంచి ఎప్పుడైతే వీళ్ళు బయటకు వస్తారో, ఆ నెగటివిటీతోని వీళ్ళు ఎప్పుడైతే ఫైట్ చేస్తారో, దాన్ని ఓవర్‌కమ్ చేసే ప్రయత్నం చేస్తారో, డెఫినిట్‌గా రీయూనియన్ అయితే మాత్రం జరుగుతుందండి. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ పరంగా రీయూనియన్ అనేదేంటంటే 100% మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే లేదు. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు అంతే. సో, చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మరి మీకేం అడ్వైస్ ఇస్తుందో ఇలాంటి ఒక సిట్యుయేషన్ పరంగా. సో, నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తిని మీరు జడ్జ్ చేశారండి. ఆ వ్యక్తి మిమ్మల్ని జడ్జ్ చేశారు. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలోని ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ అంటే జరిగాయి. ఈవెన్ మీరేమనుకున్నారంటే ప్రతిసారి మీరే కాంప్రమైజ్ అవ్వాలి. లేకపోతే ప్రతిసారి మీరే అడ్జస్ట్ అవ్వాలి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఇలా మీరు ఫీల్ అవ్వడం అనేది జరిగిందండి. బట్ ఏదైనా సరే ఆ వ్యక్తి ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకున్నారు. అది మేబీ రాంగే. కాకపోతే ఆ వ్యక్తి కూడా ఇప్పుడు మీకంటే ఎక్కువ రిగ్రెట్ అవుతున్నారండి. మీరు కూడా రిగ్రెట్ అవుతున్నారు. ఎందుకంటే ఇది జరగకపోతే బావుండేది. ఈ రిలేషన్‌షిప్ మనం అనుకున్న వేలో ముందుకు వెళ్ళుంటే బావుండేది అనే ఫీలింగ్ మీలో ఎక్కడో స్ట్రాంగ్‌గా ఉండిపోయింది. ఈవెన్ మీకేంటంటే ఎక్కడో ఈ వ్యక్తి కావాలి అనిపిస్తున్నా, ఈ వ్యక్తి కోసం ప్రయత్నాలు చేయాలి అనిపిస్తున్నా సరే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఏంటి అనేసరికి మీ దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో, మీరేంటంటే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు, ఆగిపోతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ ఏంటో తెలీదు. ఆర్ ఆ వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతారో తెలీదు. అసలు వాళ్ళు ఆ పాజిటివ్ సైన్ ఇస్తారో లేదో తెలీదు. ఈవెన్ మాట్లాడినా సరే ఏమో వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడితే
పరిస్థితి ఏంటి? వాళ్ళింకా కంప్లీట్‌గా హీల్ అవ్వకపోయి ఉండొచ్చు కదా! ఇలా మీకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయండి. అండ్ మీరు అనుకుంది నిజమే. ఈ వ్యక్తి అయితే 100% హీల్ అవ్వలేదు. వాళ్ళింకా అన్‌హీల్డ్ వెర్షన్‌లోనే ఉన్నారు. సో, ఆ హీలింగ్ అనేది ఎప్పుడు జరిగినట్టంటే, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడే జరిగినట్టండి. ఎందుకంటే, ఈ మాట నేను చెప్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్డ్స్ వచ్చాయో, వాళ్ళు హీల్ అయినా సరే, వాళ్ళు రావాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళని ఆపడం కానీ, ఎక్కడో ఆ నెగటివిటీ అనేది ఉండడం కానీ జరుగుతుంది. సో, దాన్ని కూడా వాళ్ళేంటంటే ఓవర్‌కమ్ చేసి రావాలి. ఇది వాళ్ళకి కూడా ఈజీ కాదు. అంటే అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్ రాకుండా ఉంటే బావుండేది. బట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇంక దాన్ని ఫేస్ చేయాలండి. అదే ఫేట్. సో, ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎక్కువ ఆలోచించి అంటే దీనికి ఫ్యూచర్ లేదు అని అలా అనుకునే బదులు, మేబీ ఈ రిలేషన్‌షిప్ ఆ టైంలో ఒకవేళ వర్కౌట్ అయినా ఇప్పుడైనా ఛాలెంజెస్ ఉండేవేమో. ఎందుకంటే ఒకసారి కేయాస్ ఒక రిలేషన్‌షిప్‌లో వచ్చిందంటే సూన్ ఆర్ లేటర్ అదే జరిగుండేది. అప్పుడు జరగకపోయినా తర్వాతైనా అది జరిగుండేది. సో, దాన్నెవరు మార్చలేరండి. మీరేం చేస్తారంటే మీ ఆలోచనలు మార్చుకోండి. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదు అనుకోవద్దు. ఈ రిలేషన్‌షిప్‌కి ఏదో ఒక రోజు మీరు అనుకున్న ఫ్యూచర్ ఉంటుంది. ఆర్ డెస్టినీ అనేది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అని మాత్రమే మీరు బిలీవ్ చేస్తే థింగ్స్ ఏంటంటే మీకు ఈజీ అవుతాయి. మీరలా అంటే ఈ వ్యక్తిలా ఒక డిప్రెషన్‌లో ఉండరు. ఆ వ్యక్తి కూడా మీలానే సేమ్ డిప్రెషన్‌లో ఉన్నారండి. బట్ నేనేంటంటే ఇక్కడ మిమ్మల్ని ఇనిషియేట్ చేయమని చెప్పట్లేదు. అలా అని చెప్పి ఆ వ్యక్తులు కూడా ఇప్పుడే ఇనిషియేట్ చేస్తారు అని చెప్పట్లేదు. బట్ ఏదైనా సరే కొంత టైం అయితే పడుతుందండి. ఈ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడానికి. ఈ వ్యక్తి అయితే మాత్రం పశ్చాత్తాపం పడుతున్నారు. అదైతే మాత్రం నేను 100% మీకు చెప్పగలను. మీరు నార్మల్ అయితే కానీ మీకసలు ఏం చేయాలో క్లారిటీ రాదు. బట్ మీరేం చేస్తున్నారో లేకపోతే మీరు హీల్ అయ్యారో లేదో మీకే తెలియాలి. సో, ఫస్ట్ అయితే మీరు బెటర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకింకా చాలా వర్క్స్ ఉంటాయి. ఇదొక్కటే అయితే కాదు. సో, మీరు హీల్ అవ్వాలి. ఆ వ్యక్తి హీల్ అవ్వాలి. డెఫినిట్‌గా మీ ఎనర్జీస్ అయితే చేంజ్ అవుతాయి. అండ్ సిట్యుయేషన్స్ కూడా బెటర్ అవుతాయని మాత్రం నేను చెప్పగలనండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారా? అంటే అసలు మీ విషయంలో వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు? కొంచెమైనా వాళ్ళలోని అంటే ఆ రిగ్రెట్ ఉందా అలా చేసినందుకు? అసలు వాళ్ళేమనుకుంటున్నారు? చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా ఈ వ్యక్తి అయితే మాత్రం చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు ఎందుకో కానీ చాలా హోప్‌ఫుల్‌గా అనిపించింది. వాళ్ళైతే మాత్రం మీతో ఒక ఫ్యూచర్‌ని చూసారు అని చెప్పొచ్చు. అది చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీరు అనేసరికి. ఎక్కడో కానీ వాళ్ళకి అంతలా హోప్స్ క్రియేట్ అయ్యాయి మీతో అంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల. సో, ఏదైనా సరే ఇలా హోప్స్ క్రియేట్ అయిన వ్యక్తి కూడాను స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. వాళ్ళెందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారో, అలా ఫీల్ అవ్వడం అనేది తగ్గిపోయింది అని చెప్పొచ్చు. ఆర్ వ్యక్తులేంటంటే, మొత్తానికి మీ ఇద్దరి మధ్యలోని క్రియేట్ అయిన సిట్యుయేషన్స్ వల్ల మారిపోవడం స్టార్ట్ అయిందండి. ఈ వ్యక్తులేంటంటే, యాక్చువల్‌గా ఒకళ్ళు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే టైప్ కాదు. అలా అని చెప్పి ఒకే వ్యక్తికి స్టిక్ అయ్యే టైప్ అని కూడా చెప్పడానికి లేదు. అలా అని చెప్పి వీళ్ళు అంటే ప్లేయర్స్ అని కూడా చెప్పడానికి లేదండి. ఎందుకంటే మీ విషయంలో వాళ్ళ లవ్ జెన్యూన్. వాళ్ళెక్కడా కూడా ఫేక్ చేయలేదు. అలా అని చెప్పి మీరు ఉంటుండగా ఇంకో వ్యక్తిని చూసుకోవాలి అని కూడా వాళ్ళెప్పుడూ అనుకోలేదు. కాకపోతే నేనిక్కడ చెప్పాలనుకుంటుందేంటంటే, ఈ వ్యక్తికి వాళ్ళ పార్ట్నర్ కానీ ఆర్ వాళ్ళ పర్సన్ ఎవరైనా సరే అంటే ఒక వ్యక్తి ఇలా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారండి. సో, ఆ వ్యక్తి అలా లేకపోతే అది వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంటది. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. మీతో వీళ్ళకి ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తుల నేచర్ ఎలాంటిదంటే వాళ్ళు అంటే ఇలానే ఈ వ్యక్తి ఉండాలి అని అనుకున్నప్పుడు అలా లేకపోతే వాళ్ళెందుకో కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. మళ్ళీ అలా ఎవరైనా ఒక వ్యక్తి కనిపిస్తే అలాంటి వాళ్ళతోనేంటంటే పరిచయం పెంచుకోవడం, మాట్లాడడం అలాంటివి చేస్తారు. అంటే ఒక వ్యక్తిలోని వాళ్ళొకటి కావాలి అనుకున్నప్పుడు అది వాళ్ళకి దొరకకపోతే ఇంకో వ్యక్తిలో అది దొరికితే వాళ్ళతోనేంటంటే పరిచయం పెంచుకొని మాట్లాడడానికి ప్రయత్నాలు చేయడం ఆర్ వాళ్ళతో కనెక్షన్ డెవలప్ చేసుకోవడానికి చూస్తారండి. సో, ఇలాంటి నేచర్ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే మీరు దూరం అయ్యారో,
సో, వీళ్ళేంటంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే, వీళ్ళతో మనం మాట్లాడినా సరే ఏదో ఒక వేలో గొడవ పెట్టుకుంటారు. ఆర్ ఏదో ఒక వేలో ఆర్గ్యుమెంట్ చేస్తారు. దానివల్ల కూడా మనమే హర్ట్ అవుతాం. మనకెప్పుడూ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు. ఆర్ మనకి నచ్చినట్టుగా వీళ్ళెప్పుడూ ఉండరు. వీళ్ళకి నచ్చినట్టు మనం ఉంటే చాలు అని ఈ టైప్‌లో వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. సో, ఈ వ్యక్తులేంటంటే రిగ్రెట్ అవ్వట్లేదు మీ విషయంలో. వాళ్ళు ఇలా చేసినందుకు. ఎందుకంటే ఒకవేళ అలా జరగకపోతే ఖచ్చితంగాను మీరేంటంటే వీళ్ళతోని ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయడం, ఎక్కువ ఫైట్స్ చేయడం, లేకపోతే మీరు మాట్లాడే మాటలు ఈ వ్యక్తిని ఏదో ఒక రకంగా హర్ట్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి ఈ వ్యక్తులు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. సో, వాళ్ళకేంటంటే మీరు అనేసరికి ఎక్కడో కానీ ట్రాప్ అయిపోయిన ఫీలింగొస్తుంది. లైక్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్‌గా ట్రాప్ అవ్వలేదు. బట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మళ్ళీ మీతో మాట్లాడటం అన్నా ఆర్ మళ్ళీ మీతో జర్నీ అన్నా సరే ట్రాప్ అయిపోతారేమో. మళ్ళీ వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తే కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వేమో. లేకపోతే మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసి ఇలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి బయటకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటదేమో అని ఎక్కడో కానీ వీళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయండి. సో, ఈ వ్యక్తులు ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళు రిగ్రెట్ అవ్వట్లేదండి. ఎక్కడో కానీ మీరు దూరమైనందుకు మేబీ ఆ డిఫరెన్స్ ఫీల్ అవ్వచ్చు. బట్ ఇలా కొంత దూరంగా ఉండడం అనేదైతే మంచిదే అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే కలిసున్నా గొడవలు వస్తున్నాయి. ఆర్ వాళ్ళని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆర్ మీకు వాళ్ళు చెప్పేది అర్థం అవ్వట్లేదు. ఇలా కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నాయని మాత్రం ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళేంటంటే మీ పర్స్పెక్టివ్ నుంచి థింక్ చేయలేకపోతున్నారండి. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు మీకోసం. సో, అదే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. మీరొకటి అని వాళ్ళనుకున్నారు. సో, అది మీరు కాకపోయేసరికి వాళ్ళేంటంటే ఇంకా స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. మీతో ఉన్న ఆ అటాచ్‌మెంట్ అనేది తగ్గింది అని కూడా చెప్పొచ్చు. అలా అని చెప్పి వీళ్ళు ఇంకో వ్యక్తిని చూసుకున్నారు అని నేను చెప్పను కానీ, ఇక్కడ వీళ్ళేంటంటే మీ విషయంలో వాళ్ళేదైతే బిలీవ్ చేస్తున్నారో ఇంక అదే రైట్ అని అనుకుంటున్నారండి. సో, వాళ్ళు ఇంకొక రకంగా ఆలోచించాలని కూడా అనుకోవట్లేదు. అంటే ఇక్కడ ఇంకో రకంగా ఆలోచిస్తే మీ ఇద్దరి రీయూనియన్ జరుగుతుంది. కాకపోతే అలా వాళ్ళు కావాలనే ఆలోచించాలి అనుకోవట్లేదు. ఎందుకంటే అలా ఆలోచిస్తే మళ్ళీ వాళ్ళే హర్ట్ అవుతారు కదా! వాళ్ళకి పాస్ట్‌లో కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు కదా! సో, వాళ్ళందుకే ఆ వేలో ఉన్నారండి. ఇక్కడ కూడా ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు మీతో ఉంటే వాళ్ళ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వవు. వాళ్ళలా మీరు అడ్వెంచరస్‌గా ఉండరు. వాళ్ళు కోరుకున్న విధంగా మీరు ఉండరు. అట్ ద సేమ్ టైమ్ మీరు కోరుకున్నట్టుగా వాళ్ళు ఉండలేరు. ఇలాంటి ఆలోచనలు వాళ్ళని ఎక్కడో కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తులేంటంటే కలిస్తే డిజాస్టర్ జరుగుతుంది అనే భయంలో ఉన్నారండి. అందుకే వాళ్ళకేంటంటే రిగ్రెట్ లేదు. మేబీ మీ విషయంలోని వాళ్ళేంటంటే ఫీల్ అయిందంతా నిజమే కానీ, మీతో కంటిన్యూ అయితే ఖచ్చితంగాను ఇది ఇద్దరిని ఇబ్బంది పెడుతుంది. ఇద్దరి మధ్యలోని ఊహించనివి జరుగుతాయి అని వాళ్ళేంటంటే భయపడుతున్నది కూడా నిజమండి. సో, ఇలాంటి ఆలోచనలు ఈ వ్యక్తికి ఉండడం వల్ల వాళ్ళేమనుకుంటున్నారంటే, వాళ్ళు ప్రెజెంటు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారండి. అదేంటంటే సోలోగా ఉండడం అని చెప్పొచ్చు. ఆర్ మొత్తానికి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడం అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే ఆ లైఫ్ స్టైల్‌లోని వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉన్నారండి. వాళ్ళకి ఏ బ్యాగేజెస్ లేవండి. ఫ్రీగా ఉన్నారు. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే ప్రెజెంట్ చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారు. సో, ఇప్పుడేంటంటే ఒకవేళ మళ్ళీ కూడా మీ లైఫ్‌లోకి వాళ్ళు వచ్చినా ఆర్ మీరు ఏదైనా ప్రయత్నం చేసినా వాళ్ళు అంటే ఛాన్స్ తీసుకున్నా ఆర్ ఒకవేళ వాళ్ళు మీ విషయంలో కొంచెమైనా రిగ్రెట్ అయినా సరే డెఫినిట్‌గా వాళ్ళ పీస్ అనేది స్పాయిల్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారండి. సో, దానివల్లే వాళ్ళేంటంటే ఇవేం ఆలోచించకూడదు. ఇదేదో అయిపోయింది. ప్రెజెంట్ మనం ప్రశాంతంగా ఉన్నాం. అలా ఉందాం. ఎప్పుడైనా అంటే తర్వాత దీనికోసం ఆలోచించొచ్చు అని ఈ మైండ్ సెట్‌లో ఉన్నారండి. మనుషులేంటంటే మైండ్ మొత్తం నెగటివిటీతోని ఫిల్ చేసుకొని ఉన్నారని చెప్పొచ్చు మీకోసమైతే. సో, అందుకే నాకేమనిపిస్తుందంటే వాళ్ళు ప్రెజెంట్ అయితే ఈ కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలి అనైతే అనుకుంటున్నారండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తుల్లానే మీరు కూడా ఈ రిలేషన్‌షిప్ పరంగా చాలా హోప్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని చెప్పి మీరు కూడా చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ మీ ప్రయత్నాలు కూడా మీరు చేశారని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ ఇద్దరి ఫీలింగ్ అయితే మ్యూచువల్ అండి. సో, యూనివర్స్ ఇప్పుడేం చెప్తుందంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీరేంటంటే కొన్ని పనులు చేస్తున్నారు. అవి కరెక్ట్ కాదు. మీకు తెలియకుండానే మీరేంటంటే వాటి మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు.
ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే ఓవర్ బేరింగ్‌లా చేంజ్ అయిపోతున్నారు అని మాత్రం చెప్తుందండి. ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పు కాదు కానీ, ఒక వ్యక్తి కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వనప్పుడు వాళ్ళ మీద ఆ ప్రెషర్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మీలో కొంతమందేంటంటే అలా కంటిన్యూస్‌గా ప్రెషర్ పెడుతూనే ఉంటారు. బట్ కొంతమందేంటంటే సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అనేది మ్యూచువల్‌గా ఉంటేనే బావుంటుంది అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు కాబట్టి. బట్ మీలో ఎవరైనా సరే ఈ వ్యక్తి మీద ప్రెషర్ పెడుతున్నా ఆర్ మీ సైడ్ నుంచి మీరు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా సరే కొంతకాలం బ్రేక్ తీసుకోండి. అంతలాగా పుష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ లైఫ్‌లో మీకు ఇంకా వేరే పర్పజెస్ ఏమైనా ఉంటే వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడం చూడండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ బిహేవియర్ అనేది చాలా చైల్డిష్‌గా ఉంటుందంట. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఆ వ్యక్తికి టైము, స్పేసు కావాలి. సో, మీరేంటంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మీరేంటంటే ఏవేవో ప్లాన్స్ చేస్తున్నారు, ఏవేవో ట్రైల్స్ వేస్తున్నారు. సో, దానివల్ల ఆ వ్యక్తి ఇంకా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల మీ ఇద్దరి మధ్యలోని దూరం పెరుగుతుంది కానీ అది తగ్గట్లేదు. బట్ మీరు సైలెంట్ అయ్యి, మీకంటూ ఉన్న గోల్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఆర్ మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే ఇలా మీ సైడ్ నుంచి మీరు ఆ ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. కొంత టైం అనేది పాస్ అవుతుంది. ఈ వ్యక్తులు కూడా కొంత హీల్ అవుతారు. థింగ్స్ అనేవి కొంత బెటర్ అవుతాయి. అప్పుడైనా సరే వీళ్ళ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతాయి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తుందండి. సో, ఒకవేళ నేను చెప్పేది రెజొనేట్ అవుతుంటే డెఫినిట్‌గా మీరైతే ఒక బ్రేక్ తీసుకోవాలి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే కొంత పాజ్ చేస్తే మంచిదండి మీ ప్లాన్స్‌ని. మీరు సైలెంట్ అయితే బావుంటుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారా? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తికి పేషెన్స్ ఉంది, లాయల్టీ ఉంది, కమిట్మెంట్ ఇచ్చే టైపే, కాంపాషనేట్‌గా ఉండే టైపే. అన్నీ మంచి లక్షణాలున్నాయండి. ఈ వ్యక్తికి అవేమీ లేదు అంటే, అవన్నీ అబద్ధాలని చెప్పొచ్చు. వ్యక్తికి ఏంటంటే, మీ విషయంలోని అంటే, ఆ పేషెన్స్ అయితే ఉంది. అండ్ డెఫినిట్‌గా వీళ్ళు మిమ్మల్ని సిన్సియర్‌గానే ఇష్టపడ్డారు అని చెప్పొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది కూడా వాళ్ళు చాలా జెన్యూన్‌గా ఫీలయ్యారండి. అదొక హెల్తీ రిలేషన్‌షిప్ లాగా వాళ్ళు అనుకోవడం అయితే నిజం. సో, ఇలాంటి వ్యక్తులు మరి మీకెందుకు దూరం అయిపోయారు అంటే దానికి రీజన్ ఒకటేనండి. వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే మీరే ప్రయారిటీ అని బిలీవ్ చేశారు కానీ కొన్ని సిట్యుయేషన్స్ వీళ్ళ లైఫ్‌లో చాలా ఛాలెంజింగ్‌గా అయిపోయాయండి. అంటే ఎలా అంటే మీరా ఆ సిట్యుయేషన్సా అనే ఆ స్థాయికి వీళ్ళు ఆలోచించేలా చేసాయి. ఇంక వాళ్ళకేమనిపించిందంటే మేబీ మిమ్మల్ని వాళ్ళు సెకండ్ ప్లేస్‌లో ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ మాత్రం వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకున్నట్టున్నారు. సో, దాంతోనేంటంటే ఇంకా మీ ఇద్దరి మధ్యలోని ఈ డిస్టెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఏదైనా సరే ఈ వ్యక్తి ప్రయారిటీస్ దగ్గర కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆర్ మీకు ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేకపోయారు. బట్ వ్యక్తి మీ విషయంలో ఫీల్ అయిన ఎమోషన్స్ మాత్రం జెన్యూన్ అండి. వీళ్ళు అన్ని ఎమోషన్స్ ఫీల్ అయ్యారు మీ విషయంలో. వాళ్ళేంటంటే ఎక్కడా కూడా ఫేక్ చేసినట్టు నాకైతే అనిపించట్లేదు. ఈవెన్ వాళ్ళేంటంటే మీకు ఎట్ ఎనీ కాస్ట్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్న వ్యక్తులండి. సో, ఇంతలాగా మారిపోయారు అంటే ఆ వేరే సిట్యుయేషన్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవ్వడం వల్ల వాళ్ళు మారిపోయి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే రిగ్రెట్ అవుతున్నారండి. మీ విషయంలోని వాళ్ళు ఏ డెసిషన్ అయితే తీసుకున్నారో మేబీ అది తీసుకోకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ ఉంది. బట్ వేరే సిట్యుయేషన్ కూడా వాళ్ళకి ఇంపార్టెంటేనండి. ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు కావాలి, ఆ సిట్యుయేషను కావాలి. ఆర్ ఇక్కడ ఎవరైనా పర్సన్ ఉంటే వాళ్ళు కూడా కావాలి. సో, మరి ఇలాంటి ఒక పరిస్థితిలోని ఆ వ్యక్తి ఏమీ చేయలేక అలా చేశారు అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకటండి మీరైతే అర్థం చేసుకుంటారు. మీరైతే కొంచెం సెటిల్డ్‌గా ఉంటారు అని వాళ్ళు బిలీవ్ చేశారు. అందుకే ఇలాంటి డెసిషన్ అయితే తీసుకున్నారు. బట్ ఈ డెసిషన్‌కి వాళ్ళైతే రిగ్రెట్ అవుతున్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడు మీ విషయంలో నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారండి. వాళ్ళైతే ప్లాన్స్ చేస్తున్నారు. మేబీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి ఎక్కడో కానీ మీరు లేని ఆ ఫీలింగ్
తీసుకోలేకపోతున్నారండి. అంటే వాళ్ళకది డైజెస్ట్ అవ్వట్లేదు. సో, మిమ్మల్ని మేబీ వాళ్ళ లైఫ్‌లోకి మళ్ళీ తెచ్చుకుంటే బావుంటుందేమో అనుకుంటున్నారు. కాకపోతే దానికి వాళ్ళు ఏం చేస్తే బావుంటుంది అనే అలాంటి ఆలోచనలో ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలోని ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మీరు కూడా అంత ఈజీగా వాళ్ళని ట్రస్ట్ చేయరు కదా! మీ లైఫ్‌లోకి అంత ఈజీగా వాళ్ళని తీసుకురారు కదా! సో, ఈ వ్యక్తులు అందుకే అసలు ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనుకుంటున్నారు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తికైతే మాత్రం మీ విషయంలో రిగ్రెట్ ఉంది. అండ్ మీతో వాళ్ళు రీయూనియన్ కూడా కావాలి అని అనుకుంటున్నారండి. అదైతే నేను చెప్పగలను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు రష్ అవ్వకూడదు అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు తొందర పడిపోయినా సరే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే పాస్ట్‌లో అంత పేషెన్స్‌తోని రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేస్తేనే ఇలా అయింది. సో, ఇప్పటికిప్పుడు తొందర పడిపోయి చేసేదేముంది అని అనుకుంటున్నారు. దానికి కూడా ఒక రైట్ టైమ్ వస్తేనే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారు. బట్ ఇది ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి అని మాత్రం మనసులో ఉందండి. దీనికోసం చాలా ఆలోచనలు చేస్తున్నారు. కాకపోతే మరి మీ సైడ్ నుంచి మీరు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ట్రస్ట్ చేస్తారా లేదా? వాళ్ళకలా సపోర్ట్ చేస్తారా లేదా? అనే డౌట్ మాత్రం ఎక్కడో ఉందండి. ఈ వ్యక్తికైతే మాత్రం మీరు కావాలి. మీతో రిలేషన్‌షిప్ అనేది కావాలి. అలా అని చెప్పి వాళ్ళు స్పీడ్ అవ్వాలి అని కూడా అనుకోవట్లేదు. కాకపోతే దీన్నేంటంటే ఒక పర్ఫెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తే తప్ప రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని మాత్రం వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. సో, ఫ్యూచర్‌లోనేంటంటే ఈ వ్యక్తి వచ్చినా సరే మీ ఇద్దరి మధ్యలోని కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి. సో, ఈ డిఫరెన్సెస్ వల్ల కూడా మళ్ళీ కొంత పాస్ట్ సిట్యుయేషన్స్ అనేవి రిపీట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి ఒక ఛాన్సెస్ ఉన్నప్పుడేంటంటే, వ్యక్తి స్లో డౌన్ అవ్వడమే మంచిది. తను అన్నీ తెలుసుకొని, తను అన్నీ ఆలోచించి వస్తేనే మంచిదండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ వ్యక్తి అన్నీ ఆలోచించుకొని, అన్ని రకాలుగా అంటే వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పి వాళ్ళు మారుతారో, అప్పుడేంటంటే మీ ఇద్దరి మధ్యలోని ఈ డిఫరెన్సెస్ అనేవి సార్ట్ ఔట్ అవుతాయి. ఈ వ్యక్తి ఏంటంటే వేరే వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీకు కూడా అంతే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీకు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు మీకు అంటే ప్రాపర్‌గా ట్రీట్ చేయకపోయినా, మీకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మీరు వెళ్ళిపోతారు. మీరైతే ఉండాల్సిన అవసరం లేదు. సో, మీరేంటంటే ఈ రకంగా స్ట్రాంగ్‌గా చేంజ్ అయిపోతారు కాబట్టి డెఫినిట్‌గా వ్యక్తి ఏంటంటే మీ ప్రకారమే వాళ్ళు బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారండి. సో, ఇక్కడేంటంటే ఈవెన్ కొంత నెగటివిటీ ఉన్నా సరే, స్టిల్ ఆ వ్యక్తిలో మాత్రం పాజిటివిటీ అయితే ఉంది. వాళ్ళైతే కొంత రిగ్రెట్ అవుతున్నారు చేసిన పనికి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మరి మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తి అయితే మాత్రం ఇలా చేయడం అనేది మీకొక పెద్ద బీట్రేయలేనండి. అంటే మీకొక బిగ్ బ్లో అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తి ఇలా చేస్తారు అని ఊహించలేదు. అంటే ఇక్కడ ఇంకొకటండి మీ ఇద్దరి మధ్యలో కూడాను చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. ఒకళ్ళతో ఒకళ్ళేంటంటే మనసు విప్పి మాట్లాడుకోలేదు అని నాకనిపిస్తుంది. ఆర్ వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వలేదు. మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇద్దరి మధ్యలో ఇష్టమైతే ఉంది కానీ, ఈ ఇష్టం అనేది ఏంటంటే కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వలేదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వలేదు. ఆర్ వాళ్ళు చెప్పింది మీరు ఇంకొకలా అయినా అర్థం చేసుకొని, దాని పరంగా యాక్షన్ తీసుకోవడం అయినా చేశారు. మొత్తానికి ఇక్కడేంటంటే, ఇద్దరి మధ్యలోని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఈ వ్యక్తిని మీరు నమ్మాలి అంటే, అది మీకు అన్నిటికంటే కష్టమైన పనని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎమోషనల్ అవ్వద్దండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అంటే, ఈ వ్యక్తి కోసం ఆలోచిస్తే చాలు మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఈ వ్యక్తి కోసం ఆలోచిస్తే చాలు స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. మీ థాట్స్ అనేవేంటంటే చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నాయి. సో, ఇప్పుడు మీరేం చేయాలి అని ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. బట్ నేనొకటి చెప్తాను. మీరు ఫస్ట్ ఈ వ్యక్తి కోసం నెగెటివ్‌గా థింక్ చేయడం మానేయండి. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో దాన్ని ఫస్ట్ విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేసి వీళ్ళతో మీరేంటంటే మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరేంటంటే ముందు మీకెక్కడ పీస్ దొరుకుతుందో చూసుకోండి. ఎందుకంటే యూనివర్స్ ఈరోజు ఆల్మోస్ట్ 3 కార్డ్ సెట్స్ వాళ్ళకి గైడెన్స్ అనేసరికి ఒక్కటే చెప్తుందండి. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటాను. 3 కార్డ్స్‌కి కూడాను గైడెన్స్ ఒకలానే ఇవ్వడం. బట్ ఏదైనా సరే నేనైతే ఒకటే చెప్తానండి. మీలో నెగటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ మీరు చాలా డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. అండ్ ఈ వ్యక్తి అనేసరికి మీరేంటంటే స్ట్రెయిట్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. సో, ఇవన్నీ కూడా మారాల్సిన అవసరం ఉందండి.
ఆ వ్యక్తితో మీరు మాట్లాడి, మీరు సార్ట్ ఔట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళని మీరు అసలు కాంటాక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి కోసం మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, అవి మాత్రం మారకపోతే చాలా కష్టమండి. ఫ్యూచర్‌లో ఏమవుతుందంటే, ఈ వ్యక్తి ఒకవేళ హీల్ అయ్యి వచ్చినా, వాళ్ళు థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలి అని వచ్చినా, మీరెప్పుడైతే ఇలా ఉంటారో, ఈ వ్యక్తికి మీకు ఫైట్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. వద్దన్నా కూడా అవుతాయి. అదేంటంటే, ఆ వ్యక్తి వల్ల కాదు, మీ వల్ల అవుతాయి. ఎందుకంటే, మీరింకా ఆ వ్యక్తిని పాస్ట్‌లో చూసిన వ్యక్తిలానే చూస్తారు కాబట్టి, ఖచ్చితంగాను వాళ్ళు ఏ చిన్న పని చేసినా మీకు నచ్చకపోవడం, మీరేంటంటే అనుకోకుండానే కొన్ని మాటలు మాట్లాడడం, అవి వాళ్ళని హర్ట్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, ఇవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదు. మీరేంటంటే కొంచెం మారడానికి ప్రయత్నం చేయండి. మీ పాస్ట్‌తో మీరు పీస్ చేసుకుంటే ఇంకా మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.